హలో అందరికీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే డోంట్ మేక్ దిస్ మిస్టేక్స్ ఇన్ ఫస్ట్ ఇయర్. ఎందుకు ఫస్ట్ ఇయర్ అని మెన్షన్ చేశానంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్లో ఈ మిస్టేక్స్ అనేది చేయకపోతే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ అనేది మనకి ఈ మిస్టేక్స్ అనేది కంటిన్యూ కావు. అదే మనం ఫస్ట్ ఇయర్లో ఈ మిస్టేక్స్ అయితే అలవాటు చేసుకున్నామంటే అది కంటిన్యూ అయ్యి మన కెరీర్కి అనేది పెద్ద దెబ్బగా మిగులుతుంది అనమాట. సో ఈ మిస్టేక్స్ని అయితే అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే మొదలు పెట్టేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో వరకు నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా వీడియోలో అయితే మొదలు పెట్టేద్దాం. ఇంకా మనం లేట్ చేయకుండా ఫస్ట్ ఏం మిస్టేక్ అయితే చూసుకున్నామంటే ఫస్ట్ మిస్టేక్ వచ్చి బెట్టింగ్. ఈ బెట్టింగ్ గురించి నేనైతే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. బెట్టింగ్ అయితే ఖచ్చితంగా పెడితే అవాయిడ్ చేయాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇది ఒక సైడ్ ఎఫెక్ట్ అనమాట, ఒక సైడ్ ఎఫెక్ట్ టైప్ అనమాట. ఎందుకంటే ఈ బెట్టింగ్ అనేది ఒకసారి అలవాటు అయిందంటే మనకి అమౌంట్ అనేది అమౌంట్ మనకి నిజంగా స్టూడెంట్ అప్పుడు అమౌంట్ అయితే మనకి ఎక్కువ అవసరపడదు. బట్ ఈ బెట్టింగ్ అనేది అలవాటు చేసుకున్నామంటే అమౌంట్ అనేది మనకు అవసరం లేకపోయినా కూడా మనకి బెట్టింగ్ అనేది అంత క్లీన్గా వచ్చేస్తుంది అనమాట. సో ఈ బెట్టింగ్ అయితే అవాయిడ్ చేయడానికి అయితే చాలా ట్రైన్ చేయండి. అసలు దీని సైడే వెళ్ళకన్నమాట బెట్టింగ్. ఓకే, ఇంకా సెకండ్ చూసుకున్నామంటే రెఫర్ అండ్ ఎర్న్. ఈ రెఫర్ అండ్ ఎర్న్ వచ్చేసి నేనైతే దీంట్లో చాలా అనమాట. రెఫర్ అండ్ ఎర్న్ అనేది నేను ఎక్కువ రికమెండ్ చేసేది రెఫర్ అండ్ ఎర్న్. ఒకవేళ చేయాలనుకుంటే ఊరికే వచ్చారనమాట. అంటే సింపుల్ ఎర్నింగ్, అంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఏంటంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఈ మూడే ట్రై చేయను అనమాట. గూగుల్ పేని అయితే చాలాసార్లు రాకపోవచ్చు, కానీ ఫోన్పే అయితే కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఎవరైనా క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు మీ లింక్తో జాయిన్ అయ్యారంటే మీకైతే ఐ థింక్ 200 అనుకుంటా, 200 ఏమో వస్తుంది. దీనైతే ట్రై చేయండి, నేను ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ పేటిఎంలో కూడా ఐ థింక్ 50 రూపీస్ అనుకుంటా, 50 కానీ లేకపోతే 100 కానీ దీంట్లో వస్తాయి అనమాట పేటిఎం అని. ఈ రెండు తప్ప మిగతావి ఏంటివి అసలు ట్రై చేయకండి. ఈ టూనే ఇప్పట్లో ఈ ప్రెజెంట్లో అయితే ఈ రెండే బాగా వర్క్ అయ్యేది. నెక్స్ట్ ఇంకా ఈ రెఫర్ అండ్ ఎర్న్లోనే మనీ ఎర్నింగ్ అని వస్తుందన్నమాట, అంటే యాప్స్ అనమాట. ఈ యాప్స్ ఉంటాయి కదా, ఈ యాప్స్లో మనం ఇన్వెస్ట్ చేయకూడదు అని మనం ఫిక్స్ అయితే నో ప్రాబ్లం ఆడుకోవచ్చు. బట్ దీంట్లో కూడా ఒక సమస్య ఉంది. ఏంటంటే ఇప్పుడు మనకి అమౌంట్ అనేది ఫ్రీగా, అంటే వాళ్ళే అట్లా స్పిన్ కానీ లేదంటే అట్లా ఫ్రీ టికెట్స్ కానీ ఇస్తుంటారు. దాన్ని మనం యూస్ చేసుకొని ఆడుకుందాం అనుకుంటే టైం వేస్ట్. అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లోకి రావు, అక్కడ అపోనెంట్ వాటికి కూడా రాదనమాట. అది తిరుగుతూ ఉంటుంది అనమాట, లైక్ ఏ సర్కిల్. ఇప్పుడు నేను ఒక గేమ్ ఆడతా, నా అపోనెంట్ విన్ అవుతాడు, మా అపోనెంట్ విన్ అవుతాడు, వాడు అపోనెంట్ విన్ అవుతాడు. అలా ఆ సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడ విత్డ్రా చేయము. ఎందుకు విత్డ్రా చేయమంటే అదొక మైండ్ గేమ్ అనమాట. నెక్స్ట్ వస్తుందేమో, ఈసారి పెడదాం అని వచ్చేదాని కొద్దీ మనకి అత్యాశ అనేది పెరుగుతుంది. మనం పెడుతూనే ఉంటాం, టైం వేస్ట్. ఒక సర్కిల్, ఒక లూప్లో తిరుగుతూ ఉంటాం. సో దీన్ని అయితే అవాయిడ్ చేసేయండి. రెఫరెంట్ అని చెప్పాను కదా, ఫోన్పే కానీ పేటిఎం కానీ ప్రిఫర్ చేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే అది మనం రిఫర్ చేస్తే ఊరికే వాడు బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి ఫోన్పే డైరెక్ట్ యాక్సెస్ చేసుకునే కంటే ఊరికే మనం మన లింక్తో డౌన్లోడ్ చేసి లాగిన్ అయ్యి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకున్నామంటే మనకు ఒక 200 వస్తుంది, షేర్ చేసుకోవచ్చు 100. ఓకే, నెక్స్ట్ థర్డ్ మిస్టేక్ చూసుకున్నామంటే డోంట్ వేస్ట్ టైం. ఓకే, టైం అనేది వేస్ట్ చేసుకోకండి. ఇది ఎలా చెప్తున్నానంటే, ఎందుకంటే టైం గురించి ఎక్కువ ఎలా మాట్లాడడం మనకి తెలియదు అనమాట. బట్ మీకు అర్థమయ్యేలా చెప్పడానికి అయితే ట్రై చేశాను. ఇప్పుడు ఎలా అంటే టైం అనేది అందరూ గేమ్స్, ఫ్రీ ఫైర్ అంట, పబ్జీ అంట, లేదంటే నెక్స్ట్ క్రికెట్ అంట, దీని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటారు. బట్ మీరు స్టడీస్ కానీ లేదంటే మీ ఫీల్డ్కి సంబంధించి ఏమన్నా ఏదో ఒకటి, ఇప్పుడు స్టార్ట్ చేయమని చెప్పట్లేదు, కొంచెం టైం తీసుకోండి ఏ దాంట్లోకి వెళ్ళాలి అని కొంచెం, అంటే మీకు అర్థమవుతుంది అనమాట. అలాంటివి నేర్చుకున్నారంటే ఎక్కడ ఒక దగ్గర ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఏదో ఒకటి మీ ఫీల్డ్కి సంబంధించింది కాకపోయినా కూడా నేర్చుకోండి, మీకు ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎక్కడో దగ్గర. ఓకే, టైం అనేది మాత్రం వేస్ట్ చేసుకోకండి. ఓకే, అంటే ప్రతిసారి అంటే టైం చిక్కినప్పుడల్లా స్కిల్లే చేసుకుని అంటే నేను మళ్ళీ ఏం చెప్పట్లేదు. బట్ టైం అనేది ఎక్కువ వేస్ట్ చేయకండి. సినిమా చూస్తారా, చూడండి, ఒకరోజు చూడండి, ఏం పర్వాలేదు. సో కానీ ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ఫోర్త్, ఎప్పుడు కీప్ మోటివేటింగ్. ఎందుకంటే మనకి ఇంజనీరింగ్లో మీకు రానుపోని అర్థమవుతుంది అనమాట, ఎక్కువ డీమోటివేటింగ్ అనమాట. అంటే మనం మోటివేటింగ్గా ఎప్పుడూ ఉంటాం, ఎప్పుడో ఒకసారి మోటివేటింగ్ ఉంటాం, కానీ ప్రతి ఒక్క ఇన్స్టెంట్ మనకి మన మోటివేషన్ అయితే తగ్గిస్తూ ఉంటుంది. మోటివేషన్ అంటే మీకు తెలిసే ఉంటుంది, మనకి ఇంట్రెస్టింగ్ టైప్ అనమాట, తగ్గుతూ పోతుంది. సో ఎప్పుడు కూడా మీరు మోటివేటింగ్ వీడియోస్ కానీ లేదంటే ఎక్కువ మన ఫీల్డ్కి సంబంధించిన దాంట్లో సక్సెస్ అయ్యారు కదా, వాళ్ళ వీడియోస్ కానీ చూస్తూ టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ ఏం నేర్చుకోవాలి ఎలా అని కొత్తగా తెలుసుకుంటున్నారు. మీరు మోటివేట్ అవుతారు, ఓహో వాడు సక్సెస్ అయినా నేను కూడా సక్సెస్ అవ్వాలి, నేను కూడా ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలని మీకు కూడా ఒక ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. ఓకే, ఎక్కువ ఇంజనీరింగ్లో అనేది డిమోటింగ్ అయిపోతారు అనమాట. అది మీరు ఏ కాలేజ్ అయినా తీసుకోండి, ఏ సేమ్ అయినా తీసుకోండి, ఏ బ్రాంచ్ అయినా తీసుకోండి. ఓకే, మోటివేటింగ్, ఎవ్రీ టైం మోటివేటింగ్ అనమాట, మోటివేట్ అవుతూ ఉండండి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ చూసుకున్నామంటే డోంట్ నెగ్లెక్ట్ సెమ్స్.
ఇదైతే మీరైతే గ్యారంటీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బ్యాక్లాగ్స్ గురించి కూడా చెప్తాను. బట్ సెమ్స్ అనేది నెగ్లెక్ట్ చేయకండి. మనకైతే అలవాటు అయిపోతుంది. సెమ్స్ అనేది అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. నెక్స్ట్ బ్యాక్లాగ్స్ వచ్చినప్పుడు ఈ సెమ్స్ అది కలిపి చెప్పేస్తాను. ఇప్పుడైతే ఒక వర్డ్, డోంట్ నెగ్లెక్ట్ సెమ్స్. ఓకే, నెక్స్ట్ 6th చూసుకున్నాం అంటే ఇదే బ్యాక్లాగ్స్. ఓకే, ఎందుకు ఇలా బ్యాక్లాగ్స్ గురించి డోంట్ నెగ్లెక్ట్ సెమ్స్ గురించి చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ సెమ్ కానీ సెకండ్ సెమ్ కానీ మీకు బ్యాక్లాగ్ అనేది పడుకోకుంటే ఒక అంటే ఎలా అంటే కాన్స్టెంట్ వేలో వెళ్తుంటుంది అనమాట ఆ లైన్ అనేది. ఒక ఎగ్జామ్స్ వస్తున్నాయి చదువుకుందాం, ఓకే ఏవి బ్యాక్లాగ్స్ పెట్టకూడదు, బట్ ఒక్క బ్యాక్లాగ్ పడిందంటే ఇంట్రెస్ట్ అంతా పోతుంది అనమాట. నెక్స్ట్ ఓకే ఇంకేముంది ఒక బ్యాక్లాగ్ పడింది కదా, నెక్స్ట్ పడితే బ్యాక్లాగ్స్, నెక్స్ట్ పడితే బ్యాక్లాగ్స్. బట్ ఒక వీడియో అయితే మీరు చూసింటారో, నేను ఒక వీడియో అయితే చూశాను అనమాట. ఒక షార్ట్, ఒక అన్నయ్య చెప్తాడనమాట బ్యాక్లాగ్స్ అనేది బిగ్ హెడేక్. అది రియల్లీ నిజమనమాట. అది చాలా బిగ్ హెడేక్. ఇప్పుడు ఒక బ్యాక్లాగ్ పడింది అనుకోండి, ఆ బ్యాక్లాగ్ గురించి మీరు ఆలోచిస్తుంటారు. నెక్స్ట్ ఎగ్జామ్స్ వస్తాయి, చాలా అంటే చాలా తలకాయ నొప్పి అనమాట. ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలన్నా కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయలేరు దాని మీద. సో బ్యాక్లాగ్స్ అయితే అవాయిడ్ చేయండి. చాలామంది చెప్తారు బీటెక్లో బ్యాక్లాగ్స్ కామన్, అందరికీ పడతాయని. కామనే, బట్ ఒకటి ఉంటే సరిపోతుంది. అంటే ఒకటి ఉన్నా పర్వాలేదు, బట్ ఎక్కువ ఉండకూడదు అనమాట. అది మెయింటైన్ చేసుకోండి. మీరు అసలు ఒక్కటి కూడా పడకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు చాలా ఇదైతారేమో చెప్తున్నా, బ్యాక్లాగ్స్ అయితే అస్సలు అవాయిడ్ చేసేయండి. అసలుకి బ్యాక్లాగ్స్ అనేది అసలు వద్దు, దాని గురించి ఆలోచించేదే వద్దు. ఓకే, బ్యాక్లాగ్స్ అనేది చాలా అంటే చాలా అవాయిడ్ చేయండి. ఇప్పుడు మీరు కొత్త స్కిల్ మీ ఫీల్డ్కి సంబంధించి కానీ, లేదంటే కొత్తగా ఎడిటింగ్ కానీ ఏదో ఒకటి సంథింగ్, ఏదో ఒకటి ఎక్స్ అండ్ వై మీరు నేర్చుకుందాం అనుకున్నా కూడా ఇంట్రెస్ట్ అనేది మీరు చేయలేరనమాట. నెక్స్ట్ 1-1, 1-2 అని ఈరోజు 1-1 రాసి నెక్స్ట్ 1-2 రాయాలి, మీకు అన్నీ అర్థమవుతాం అనమాట. బ్యాక్లాగ్స్ అయితే మీరైతే వేరే వాడు చెప్పారు బ్యాక్లాగ్స్ కామన్ అని చదువుకోకుండా పోకండి. ఓకే, అక్కడ మీకు చెప్పిన వాడు పాస్ అవుతాడు, బట్ మీరు మాత్రం ఇట్లా బ్యాక్లాగ్స్ వచ్చేసాయి. ఓకే, బ్యాక్లాగ్స్ అయితే వేసుకోవద్దు. నెక్స్ట్ చూసుకుంటే అటెండెన్స్. ఇది అస్సలు మిస్టేక్ చేయకండి. మీరు అటెండెన్స్ మీకు ఎప్పుడైతే తెలిసే ఉంటుంది, ఇంజనీరింగ్లో 75% అటెండెన్స్ ఉండాలి. ఓకే, 75% కంటే తగ్గిందంటే కంటిన్యూషన్లో పడతారు. 65% అంటే తగ్గిందంటే D10లో పడతారు. D10 అంటే ఏంటి, కంటిన్యూషన్ అంటే ఏంటి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కంటిన్యూషన్ అంటే ఇప్పుడు 300 కానీ 500 కానీ కాలేజ్ డిపెండ్ అనమాట. ఇది తక్కువే ఉంటుంది. D10తో కంపేర్ చేసి తక్కువే ఉంటుంది. ఫైన్ పడుతుంది అనమాట అటెండెన్స్ అనేది. ఇంత తక్కువ ఉంది కానీ మీరు ఆ డబ్బులు కట్టి మీరైతే అటెండెన్స్ వచ్చి ఎగ్జామ్ అయితే రాయాలన్నమాట. సెమ్, ఓకే, ఆ సెమ్ రాయాలి. ఈ D10 అంటే ఏంటంటే మీరు ఎగ్జామ్ రాసాక ఉండదు. ఇంకా ఎగ్జామ్ రాయాలంటే మీరు ఐ థింక్ థౌజండ్స్లో ఉంటుందన్నమాట. కొన్ని కాలేజెస్లో, అటానమస్ కాలేజెస్లో 7,000 అంటే అట్లా ఉంటుంది. బట్ JNTV కానీ అట్లా గవర్నమెంట్ కాలేజెస్ చూసుకుంటే ఒక 3,000 కానీ 4,000 అలా ఉంటుందన్నమాట మినిమం. నేను కాన్స్టెంట్ ఇంతే ఉంటుందని చెప్పలేదు, బట్ మీడియంగా అట్లా ఉంటుంది. 75% మీరు మీడియంగా అట్లా వేసుకున్నారంటే సరిపోతుంది. మీరు ఎక్కువ ఆబ్సెంట్ అయితే కాకండి అనమాట. 75% అయితే మెయింటైన్ చేసుకోండి. అటెండెన్స్ మాత్రం అది కూడా మీకు తెలుస్తుంటుంది, చెప్తారు క్లాస్ అడ్వైజర్స్ కానీ వాళ్ళు వీళ్ళు అటెండెన్స్ ఎంత ఉంది అని. దాన్ని బట్టి మీరు అటెండెన్స్ అయితే మెయింటైన్ చేసుకోండి. ఎక్కువైతే ఆబ్సెంట్ కాకండి. నెక్స్ట్ లెర్న్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇదేంటంటే మీరు చాలా అంటే చాలా ఇప్పుడు ఇన్స్టాలో కానీ నెక్స్ట్ ఎక్కడెక్కడో స్టోరీస్ కానీ అక్కడ వింటారు. 10th పేరెంట్స్ చెప్తారు, నెక్స్ట్ ఇంటర్, ఇది ఒక్కటి ఇయర్ కూడా బాగా చదువుకో, ఇంకా అంత ఏమి కష్టమేమి ఉండదు. నెక్స్ట్ ఇంటర్ ఈ 2 years ఒకటి చదువుకో అయిపోతుంది. మళ్ళీ ఇంజనీరింగ్ వచ్చిన ఈ 4 years. బట్ మీరు 10th ఇంటర్ అనేది మీకు ఏంటో తెలియదు. అస్సలు మీకు ఎందుకు చదువుతున్నామో తెలియదు, ఏంటి ఈ సబ్జెక్ట్స్ ఏంటో తెలియదు, అస్సలు ఏమీ తెలియదు. బట్ ఇక్కడ ఇంజనీరింగ్ మాత్రం మీకు ఏది ఇష్టమో, ఏది ఫ్యాషనో దానికోసం అయితే మీరు చదువుతున్నారు. సో ఇది మీ ఫ్యూచర్ కోసం చదవండి అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నారో నాకు తెలియదు, నెక్స్ట్ ఎవరికి తెలియదు. అది మీకు మాత్రమే తెలుసు, అది మీకు ఇష్టమా లేదా అనేది. సో ఆ బ్రాంచ్ తీసుకోనికి ఇది నాకు ఇష్టం కదా, సో నేను చదువుతాను. ఎవరి కోసం, నీ ఫ్యూచర్ కోసం. నీ ఫ్యూచర్ బాగుండాలంటే నీకు ఇష్టమంటే చదువుకో. ఎందుకంటే నీకు ఇష్టమంటే చదివేది కష్టం కాదు, ఇష్టంగానే చదువు. ఎందుకంటే అది నీకు ఇష్టం కాబట్టి. నీ ఫ్యూచర్ కోసం చదువు. నీ ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఎవరు నువ్వు ఇన్స్పిరేషన్గా తీసుకున్నావు, వాళ్ళలా ఉండాలనుకుంటున్నావు, ఓకే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకో. నీ ఫ్యూచర్ ఎలా ఉండాలి అని చదువుకో. ఓకే, స్కిల్స్. ఓకే, ఆ స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట మీరు. లర్న్ ఫర్ యువర్ ఫ్యూచర్ అంటేనే ఆ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. చదువు అనేది ఇప్పుడు అన్ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి, మీ ఫీల్డ్కి సంబంధం లేని కానీ అసలు మీ ఫీల్డ్కి ఆ సబ్జెక్టే అవసరం లేదు, అలాంటివి ఉంటాయన్నమాట. అలాంటివి అయితే నెగ్లెక్ట్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు సివిల్ మెకానికల్ వాళ్ళకి ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, సి ప్రోగ్రామింగ్కి సంబంధించి. అది అసలు వాళ్ళకి అవసరమే లేదు. దాంట్లో మీరు ఏం చేయాలంటే జస్ట్ పాస్కి చదవండి, ఎక్కువ డెప్త్ వెళ్ళిపోకండి. ఇప్పుడు సిఎస్సి వాళ్ళకి చూసుకున్నారనుకోండి, సి ప్రోగ్రామింగ్ వాళ్ళ బ్రాంచ్కి అవసరం, బట్ మిగతా అన్ని స్టఫ్ ఉంటుందన్నమాట, అసలు మనకు అవసరమే ఉండదు. అవన్నీ ఉంటాయి, అవన్నీ జస్ట్ పాస్ అయినా ఈ ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ మీద మీకు మార్కులు తక్కువ వచ్చినా కూడా దాన్ని మీరు మైండ్లోకి ఎక్కించుకొని అది కాన్సెప్ట్స్ మీరు గుర్తుపెట్టుకున్నట్టే చాలు, అంతే. ఓకే, ఇక నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి, డోంట్ బ్లేమ్ యువర్ కాలేజ్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్.
డోంట్ బ్లేమ్ యువర్ కాలేజ్. ఎందుకంటే ఈ కాలేజ్ మీద అన్నీ వేసేసారనమాట. ఏది నచ్చకపోయినా వాళ్ళకి బ్యాక్లాగ్స్ పడినా నెక్స్ట్ ఏది అంటే వాళ్ళకి డీమోటివేషన్ వచ్చిన ప్రతిసారి కాలేజీని బ్లేమ్ చేస్తారనమాట. అంటే కాలేజ్ వాళ్ళకి చెప్పరు, బట్ ఫ్రెండ్స్తో అనుకుంటున్నాం, మేము కూడా అనుకుంటున్నాం, అది వేరే విషయం. అంటే మీ మనస్సులో అనుకోవాలన్నమాట, కాలేజ్కి దానికి సంబంధం లేదు అసలుకి. ఎందుకంటే డోంట్ బ్లేమ్ యువర్ కాలేజ్ అనుకుంటే కాలేజ్ని ఎప్పుడు మనం బ్లేమ్ చేయకూడదు. కాలేజ్ అని కౌన్సిలింగ్ మనమంతకు మనమే వచ్చినాం, మనమే జాయిన్ అయ్యాం. వాళ్ళేం వచ్చి కూర్చోబెట్టేసి అడ్మిషన్ చేసేసి వాళ్ళు ఏం చేయట్లే. మనమే వచ్చాం కాలేజ్ గురించి తెలుసుకొని వాళ్ళని వీళ్ళని అడిగి కాలేజీని మనమే వచ్చాం, జాయిన్ అయ్యాం. సో కాలేజీని బ్లేమ్ చేయకూడదు. స్కిల్స్ మనమైతే పెంచుకోవాలి. ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి ఏఐ టెక్నాలజీ వచ్చినా ఏదొచ్చినా మనం స్టాండ్ అవుట్ అవ్వగలనమాట. మనం నిలబడగలగాలి. ఎంత పెద్ద ఇవి వచ్చినా కూడా నేను ట్రై చేస్తాను, జాబ్ ఎందుకు రా చూద్దామని. మనమైతే అలాంటి మోటివేషన్తో ఉండాలన్నమాట. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మోటివేషన్. ఇంజనీరింగ్లో మోటివేషన్ లేకపోతే చాలా కష్టమైపోతుంది. ఓకే, ఇంతే అనమాట మన వీడియో. ఈ వీడియోని చూసిన తర్వాత మీకు ఎంతో అంత నాలెడ్జ్ మేము గెయిన్ చేసుకున్నాం అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి నచ్చితే లైక్ వేసేసుకోండి.